సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నారని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య అన్నారు. వరంగల్ నగరంలోని రామ్కీ ఎన్క్లేవ్స్ లోని కార్పొరేటర్ గుండెటి నరేంద్ర కుమార్ నివాసంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో స్పష్టంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని అన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆయన ఆదేశాలతో రాష్ట్ర అసెంబ్లీలో శాసన మండలిలో 42% బీసీ రిజర్వేషన్ కల్పించాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపామని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ది లేకపోవడంతో బీసీలకు 42% రాకుండా అడ్డుకుందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్రాజు సారయ్య విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అని చెప్పేసుకున్న గొప్ప నినాదాన్ని ఒక ధైర్యంతో తను బహిరంగంగా ఇవాళ బీసీల కోసం మీటింగ్ పెట్టేసుకొని ఈ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి నేనే కావచ్చు రిజర్వేషన్ సందర్భంగా వరంగల్ తీర్పు నుంచి కూడా మనందరం సంపూర్ణంగా ఆమోదం తెలియపరిచేసుకొని రాష్ట్ర పార్టీకి రేవంత్ ఆదేశానుసారం, అదేవిధంగా మన అన్నగారు మాజీ మంత్రివర్యులు బస్వరాజ్ సారన్న గారి ఆదేశానుసారం ఈరోజు 42 రిజర్వేషన్ కల్పించాలి. మన వంతు కూడా మన నియోజకవర్గం కూడా సంపూర్ణ మద్దతు తెలియపరిచినట్టుగా ఉంది. కల్పించాలి. మన వంతు కూడా మన నియోజకవర్గం కూడా సంపూర్ణ మద్దతు తెలియపరిచినట్టుగా ఉంది. రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో చైతన్యపరచాలంటే చట్టపరంగా వాళ్ళకు రిజర్వేషన్ కల్పిస్తేనే వాళ్ళకు న్యాయం జరుగుతుందని ఒక సంకల్పంతో రాహుల్ గాంధీ చేసిన కార్యక్రమం. అదృష్టవశాత్తు మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పింది మాటలు కాకుండా చేతులు చేయాలని ఒక అడుగు ముందుకేసి శాసనసభలో, శాసన మండలిలో డిబేట్ పెట్టి దీని మీద అన్ని రాజకీయ పార్టీల సలహాలు సూచనలు తీసుకొని వివిధ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంఘాలు, బీసీ సంఘాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో, గ్రామ స్థాయిలో, జిల్లా అన్ని రంగాల సమయాలు కూడా పెద్ద ఎత్తున వార్తను కూడా సమాలోచన పెట్టి చట్టపరంగా రావాలంటే ఏదో ఓవరాల్గా నీటి మాటలు కాకుండా శాసనసభలో డిబేట్ పెట్టి తీర్మానం చేయడం ఏకంగా. అదేవిధంగా మండలిలో కూడా, నేను కూడా మండలి సభ్యునిగా ఉన్నాను కనుక ఆ మండలి కూడా డిబేట్ స్టార్ట్ ఒక డే అంతా. అందులో కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా, అందులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ, సిపిఐ కానీ, అట్లనే ఎంఐ పార్టీ కానీ, జనతా పార్టీ అన్ని రాజకీయ బీజేపీ అన్ని పార్టీలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా డిబేట్లో పాల్గొని ఏ అంశాలు ఇంకా పొందుపరచాలని సలహాలు సూచనలు ప్రభుత్వానికి వస్తూ తీర్మానం చేయడం జరిగింది. దాని తీర్మానం ప్రకారంగా చట్టపరంగా రావాలంటే గవర్నర్ దగ్గర ఆమోదం పంపాలి. గవర్నర్ దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గర పోవాలి. అంటే పార్లమెంట్లో ఉన్నది ఎవరు ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడే ఆర్కృష్ణ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నాను. ఆర్కృష్ణ గారు నాయకత్వం వహించవచ్చు కదా. ఇలా భారతీయ జనతా పార్టీ రాజ్యసభగా అయిపోతాం, అయినప్పుడు అంత బాధ్యత లేదు. ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో ఒక శాస్త్రీయంగా, దేశ జనాభా ఎన్నడూ శాస్త్రీయంగా కాలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత. అటువంటి దాన్ని ఏదైతున్నదో శాస్త్రీయంగా కులగణన చేస్తే బాగుంటుంది. కులగణన చేసి దాని తదనుగుణంగా మనము ఈ రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగిస్తే బాగుంటుంది అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని 42% రిజర్వేషన్ ఇద్దామనే ఒక సత్సంకల్పంతో ఒక శాస్త్రీయ ప్రకారంగా దాని కులగణన చేసిన విషయం మనందరికీ తెలిసింది. అదే పరంపర లోపల రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో 18%, 2018లో రాష్ట్ర ప్రభుత్వం ఏదో పంచాయతీరాజ్, గత ప్రభుత్వం ఏదైతే పంచాయతీరాజ్ చట్టం చేసి 50% కంటే మించొద్దు అని చెప్పేసుకొని రిజర్వేషన్ ప్రక్రియ పెట్టింది. కానీ రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నారో విద్య, ఉద్యోగం,